హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సాయి. ఈరోజు నేను 3 BHK అనే ఒక సినిమాకి అయితే వెళ్ళానమాట. ఆ సినిమా పూర్తి రివ్యూ నేను చెప్తాను. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. సినిమా అయితే ముందు యాక్టర్స్ విషయానికి వస్తే, సినిమాలో యాక్ట్ చేసింది మన శరత్ కుమార్ గారు, అలాగే సిద్ధార్థ గారు, ఇంకా తదితర నటులు అయితే నటించారు. తమిళ యాక్టర్స్ అనమాట. సినిమా అయితే ట్రైలర్ చూసి నేను వెళ్ళాను అనమాట సినిమాకి. ట్రైలర్లో చాలా టచ్ చేసే సీన్స్ అయితే ఉన్నాయి. అందుకే నేనైతే వెళ్ళడం అయితే జరిగింది సినిమాకి. సినిమా మెయిన్ కాన్సెప్ట్ వచ్చేసి ఒక మిడిల్ క్లాస్ పర్సన్స్ ఒక హౌస్ కొనాలి అని చెప్పే సినిమా స్టోరీ అనమాట. అసలు మిడిల్ క్లాస్ పర్సన్స్ హౌస్ కొనాలంటే ఎంత సాక్రిఫైస్ చేయాలి, లేకపోతే ఎంత కష్టపడాలి, అలాంటి సబ్జెక్ట్ ఉన్న మూవీ అని చెప్పి నేను లైక్ చేసి వెళ్ళాను అనమాట సినిమాకి. ట్రైలర్ అయితే నాకు బాగా నచ్చింది, అందుకే వెళ్ళా. మెయిన్ ఏంటంటే మన సిద్ధార్థ మూవీస్ అంటే మనకి చాలా ఇష్టం. అంటే ఆయన సెలక్షన్ బాగుంటుంది అనమాట, మూవీ సెలక్షన్స్. అందుకని చెప్పి నేను వెళ్ళడం అయితే జరిగింది. లాస్ట్ టైం వచ్చిన చిన్న మూవీ కూడా నేను చూసా, చాలా బాగుంది సినిమా. సిద్ధార్థ గారి యాక్టింగ్ అయితే చాలా బాగుంది. ప్రజెంట్ ఇప్పుడు మనం 3 BHK అనే మూవీ గురించి అయితే మాట్లాడుకుందాం. సినిమా విషయానికి వస్తే ఫస్ట్ హాఫ్ అయితే ఎక్సలెంట్గా ఉంది, సెకండ్ హాఫ్ అయితే బిలో యావరేజ్ అనమాట. కానీ సినిమాలో కొన్ని సీన్స్ అయితే చాలా బాగుంటాయి. అంటే ఇప్పుడు ఈ సినిమా వచ్చేసి ఫ్యామిలీ, ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ గురించి ఉంటుంది. సినిమాకి మనం మిడిల్ క్లాస్ ఫ్యామిలీతో వెళ్తే అర్థమవుతుంది అనమాట సినిమా. అంటే ఏంటంటే సినిమా మొత్తం ఒక ఫ్యామిలీ చుట్టే తిరుగుతుంది. దీంట్లో ఇంకా సైడ్ క్యారెక్టర్లు ఎవరు ఉండరు అనమాట. సినిమా అంతా ఒక ఫ్యామిలీ చుట్టే తిరుగుతుంది. సిద్ధార్థ గారు అయితే యాక్టింగ్ తీశారు, నాకు బాగా నచ్చింది సిద్ధార్థ గారి యాక్టింగ్ మాత్రం. అంటే వేరియేషన్స్ చూపించారు. అంటే చిన్నప్పుడు ఏజ్లో ఎలా ఉన్నారు, మిడిల్ ఏజ్లో ఎలా ఉన్నారు, టీనేజ్లో ఎలా ఉన్నారు, అలా ఏజ్ వచ్చేసరికి ఎలా ఉంటారో ఆయన యాక్టింగ్ మాత్రం తీశారు అసలు. మెయిన్ కాన్సెప్ట్ వచ్చి మిడిల్ క్లాస్ వాళ్ళు హౌస్ ఎలా కొనాలి, అంటే హౌస్ కొనడానికి ఎన్ని సమస్యలు, ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలి అనేదే కాన్సెప్ట్ అనమాట సినిమాలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే చాలా బాగుంది. తర్వాత కొన్ని డైలాగ్స్ అయితే బాగా రాశారనమాట, హార్ట్ టచ్ అవుతాయి అవి. అంటే ఇప్పుడు సపోజ్ చెప్తా చూడండి ఒకటి. మన మన మిడిల్ క్లాస్ లైఫ్లో ఏంటంటే, మనకి మధ్యతరగతి కుటుంబాల్లో ఇల్లు కొనాలి అనేది ఒక డ్రీమ్ అనమాట. అంటే మన లైఫ్, అరే నువ్వు ఎందుకు జాబ్ చేస్తున్నావు అంటే, నేను ఒక ఇల్లు కొనాలరా అని ప్రతి ఒక్కరు చెప్తారు. కారు కొనాలా, బుల్లెట్ బండి కొనాలా అని చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారేమో, కానీ హౌస్ కొంటానని చెప్పేవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఉంటారు. ఒక ఇంట్లో ఒకళ్ళు ఉంటారనమాట. హౌస్ అనేది అంత ఇంపార్టెంట్ అనమాట. హౌస్ గురించి హౌస్ లేని వాళ్ళని అడిగితే చెప్తారనమాట ఆ బాధ ఎలా ఉంటుందో. సరే, ఓకే. స్టోరీ ఏంటంటే, సిద్ధార్థ గారు ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పుడతారు. అయితే వాళ్ళ ఫాదర్కి హౌస్ అనేది ఒక డ్రీమ్ అనమాట. వాళ్ళ తాతలు సంపాదించలేదు, వాళ్ళ నాన్నలు సంపాదించలేదు. కానీ ఇప్పుడు సిద్ధార్థ గారు సంపాదిస్తారా లేదా అన్నది కాన్సెప్ట్ అనమాట. వాళ్ళ డాడీకి బాగా డ్రీమ్ అనమాట, ఇల్లు కొనాలి అనే డ్రీమ్. స్టోరీ అయితే రాసుకున్న విధానం బాగానే ఉంది, కానీ దాన్ని తీసే స్క్రీన్ ప్లే బాగా. ఫస్ట్ హాఫ్ అయితే బాగా తీశారు, బాగా రాశారు. సెకండ్ హాఫ్ వచ్చేసరికి కొంచెం ల్యాగ్ చేశారనమాట. ఫ్యామిలీ ఎమోషన్స్ బాగా ఎక్కువ పెట్టేశారు సెకండ్ హాఫ్లో. వాళ్ళ డాడీ క్యారెక్టర్ చేసిన శరత్ కుమార్ గారు అయితే యాక్టింగ్ తీశారు. ఆయన కూడా చాలా వేరియేషన్లు చూపిస్తారు, బాగుంది ఆయన యాక్టింగ్ కూడా. సినిమా మనకెక్కడ మిడిల్ క్లాస్ వాళ్ళకి టచ్ అయ్యిందంటే, అంటే చెప్పే డైలాగ్స్ చాలా టచ్ అవుతాయి అనమాట మిడిల్ క్లాస్ పర్సన్స్కి. నేను మిడిల్ క్లాసే కాబట్టి నేను చెప్తున్నాను అనమాట. నాకు బాగా టచ్ అయింది డైలాగ్స్. కొన్ని సీన్స్ అయితే నాకు కూడా కనెక్ట్ అయిపోయినాయి అనమాట. అంటే మన ఇల్లు అనేది ఏంటంటే, మనకి ఒక సొంత ఇల్లు ఉందనుకోండి, మనం ఏం పచ్చడి వేసుకొని తిన్నా హ్యాపీగా ఉంటాం. అద్దెంట్లో ఉండి ప్రాబ్లమ్స్ అయితే అసలు అవి వేరు. అవి ఎలా ఉంటాయంటే మీకు చెప్పలేం, చెప్పి బాధపడడం కన్నా వేరేదేం లేదు. ఎనీవే, అద్దెంట్లో కూడా చాలామంది హ్యాపీగానే ఉంటున్నారు, అది ప్రాబ్లం కాదు. కానీ ఇల్లు కొని లోన్ పెట్టి ఈఎంఐలు కట్టడం కన్నా అద్దెంట్లో ఉండడమే బెస్ట్. ఎందుకంటే ఆ బాధ్యత అమ్మో నరకం కనిపించేస్తుంది. అద్దిల్లు అనేది అసలు కాన్సెప్టే బెస్ట్ ఈఎంఐస్ కన్నా.
బ్యాంక్‌లో హౌసింగ్ లోన్‌లు తీసుకొని ఈఎంఐలు కట్టడం అమ్మో! అదసల మన వల్ల కాదు. అద్దెంట్లో ఉండడం బెస్టు. అసలు నేను ఎటో వెళ్ళిపోయా. సినిమా నుంచి ఎక్కడికో వెళ్ళిపోయా నేను. మెయిన్ సినిమా కాన్సెప్ట్ వచ్చేసి వాళ్ళకి హౌస్ కొనాలనే డ్రీమ్ ఉంటది. ఆళ్ళ ఫ్యామిలీ మొత్తానికి. అది ఎలా కొన్నారు ఏంటి అనేది సినిమా స్టోరీ అనమాట. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అయితే చాలా బాగా లాగారు. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అయితే చాలా బాగా నచ్చింది. తర్వాత శరత్ కుమార్ యాక్టింగ్ బాగా నచ్చింది. సిద్ధార్థ గారి యాక్టింగ్ నచ్చింది. తర్వాత వాళ్ళ సిస్టర్ క్యారెక్టర్ బాగుంది. సిస్టర్ క్యారెక్టర్ ఎరగదీసిందామ. యాక్టింగ్ ఎరగదీసిందామ. పేరైతే మనకు తెలీదు గానీ అసలు రియలిస్టిక్‌గా ఉంటది సినిమా మొత్తం. ఎక్కడ నీకు సినిమా అనే ఫీలింగ్ లేకుండా రియలిస్టిక్‌గా చేశారు బాగా. ఇంకా హీరోయిన్ విషయానికొస్తే ఓకే. సెకండ్ హాఫ్‌లో ఎక్కడో డల్ అయినా అనిపిస్తా ఉండే టైంలో హీరోయిన్ ఎంట్రీ వస్తది. సినిమా కొంచెం అలా లెగుస్తదనమాట. నేను ఇలాంటి సినిమాలు మన తమిళ్ డైరెక్టర్లు చేస్తేనే చూడగలం. మన తెలుగోళ్ళు అంత బాగా చేయరు కరెక్ట్‌గా అని నేను ఎక్స్‌పెక్ట్ చేశా. కానీ తమిళోళ్ళు కూడా సబ్జెక్ట్ హ్యాండిల్ చేయలేకపోయాడు. ఎంచుకున్న సబ్జెక్ట్ బాగుంది. కానీ హ్యాండిల్ చేసే విధానమే బాలా. సెకండ్ హాఫ్ కొంచెం బాగా స్క్రీన్ ప్లే ఇచ్చుంటే బాగుండేది. ఫస్ట్ హాఫ్ మీదనే పెట్టిన ఇంట్రెస్ట్ సెకండ్ హాఫ్ మీద పెట్టుంటే బాగుండేది. సినిమా నాకు బాగా నచ్చింది. మీరు ఒకసారి చూడండి, మీకు నచ్చిద్ది. సినిమా దీంట్లో డైలాగ్స్ బాగా ప్రాణం పెట్టి రాసినట్టున్నారు. చాలా బాగున్నాయి. మిడిల్ క్లాస్ వాళ్ళకి బాగా కనెక్ట్ అయిద్దనమాట. హౌస్ అనేది ఒక డ్రీమ్. ఆ డ్రీమ్ ఎలా నెరవేరుద్దా అనే కాన్సెప్ట్‌తో బాగా మంచి సబ్జెక్ట్ ఎంచుకున్నారు. తర్వాత మన ఫ్యామిలీ ఇష్యూస్ ఏంటంటే, మన ఫాదర్ ఏం చేస్తారంటే, పిల్లల్ని నువ్వు ఇది చెయ్యి, అది చెయ్యి అని చెప్పి పిల్లల మీద ఒత్తిడి పెంచుతారు. అంటే నేను చేయలేకపోయా, నువ్వు చెయ్యి అలాంటివి చెప్పి పిల్లల్ని బాగా ఫోర్స్ చేస్తారు. ప్రెషర్ పెడతారనమాట. ఆ ప్రెషర్ పెట్టడం, ఆ పిల్లోడు ఎలా ఎదుగుతాడు ఏంటని చెప్పి. అంటే ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు తెలుగు మీడియం చదివి సడన్‌గా ఇంటర్‌కి వచ్చేసరికి ఇంగ్లీష్ మీడియంలో జాయిన్ అయితే ఎలా ఉంటది? అంటే ఆ పర్సన్ ఎలా హ్యాండిల్ చేస్తాడు అన్నదే కాన్సెప్ట్ నాకు బాగా నచ్చింది. కొన్ని సీన్‌లు కనెక్ట్ అయినాయి. సినిమా మెయిన్ కాన్సెప్ట్ ఇల్లు కొనే కాన్సెప్ట్ అనేదైతే బాగా పెట్టారు. మెయిన్ ఏంటంటే ఒక మిడిల్ క్లాస్‌లో పుట్టి ఇంట్లో పెద్ద కొడుకుగా ఉంటే ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలో అనేది బాగా చూపించారనమాట. అంటే ఇంత కష్టమా అనిపించేలా చూపించారు సినిమాలో. సిద్ధార్థ గారు అయితే ఇరగదీశారు. ఆ క్యారెక్టర్‌లో ఇన్వాల్వ్ అయిపోయారు. అసలు ఆయన ప్రాణం పెట్టేశారు సిద్ధార్థ గారు. నాకు బాగా నచ్చింది ఆయన క్యారెక్టర్ అయితే. అంటే మిడిల్ క్లాస్ పర్సన్స్ ఏంటంటే ఏంటంటే అంటే వాళ్ళ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల అటు స్టడీస్ మీద ఇంట్రెస్ట్ పెట్టలేరు. ఇటు ఇంట్లో వాళ్ళ మీద ఇంట్రెస్ట్ పెట్టలేరు. ఏం అర్థం కాక పిచ్చెక్కిపోద్ది. అలాంటి మిడిల్ క్లాస్‌లో పుట్టిన ఒక అబ్బాయి స్టోరీ అనమాట సినిమా. బాగుంది సినిమా. మీరు మిస్ అవ్వకుండా చూడండి. అంటే మనోళ్ళేంటంటే లైట్ తీసుకొని చూస్తే వన్ టైమ్ వాచే. లేదు నేను ఒక మిడిల్ క్లాసు, ఇదేదో కాన్సెప్ట్ బాగుంది, ఇల్లు అది ఇది అంటున్నాడు ఏంటి అని చెప్పి చూస్తే మాత్రం చాలా బాగుంటుంది సినిమా. ఎక్కడ బోర్ అనిపియదు. సెకండ్ హాఫ్‌లో మాత్రం కొంచెం సీన్స్ అంటే బ్యాడ్ సీన్స్ ఏమి ఉండవు. ఫ్యామిలీ సీన్సే. అదేంటంటే పెళ్ళి అటువైపు వెళ్ళిపోద్ది. వాళ్ళ సిస్టర్ పెళ్ళి, సిద్ధార్థ పెళ్ళి అటు వెళ్ళిపోయి కొంచెం ల్యాగ్ అయ్యిద్ది సినిమా. క్లైమాక్స్ మళ్ళీ బాగుంటుంది. సినిమా అయితే చాలా బాగుంది. ఈ టైంలో ఇలాంటి సినిమా చేయటం అనేది చాలా సాహసం అనే చెప్పాలి. ఎందుకంటే కాన్సెప్ట్ బాగుంది. కానీ 3 BHK అని టైటిల్ పెట్టారు అనే దానికి న్యాయం చేశారు డైరెక్టరు. అంటే టైటిల్ వల్ల అర్థమవుతుంది. అంటే వాళ్ళు ఇల్లు కొనాలనే డ్రీమ్ అని ట్రైలర్‌లో అర్థమైంది. సినిమాలో కూడా బాగా చూపించారు. ఇంకా హీరో యాక్టింగ్ అయితే ఇరగదీశారు. ఆ సిస్టర్ క్యారెక్టర్ కూడా బాగుంది. సినిమా ఓవరాల్‌గా అయితే గుడ్ అని చెప్పాలి. వన్ టైమ్ వాచ్ అయితే చూడాలి. వన్ టైమ్ అయినా చూడాలి సినిమా. బాగుంది సినిమా అయితే చాలా బాగుంది. నా రివ్యూ కనుక మీకు నచ్చినట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ నేను మూవీస్ రివ్యూ ఎక్కువ చెప్పను. నాకు ఇష్టం లేదు చెప్పాలని. నాకేం ఇంట్రెస్ట్ కూడా లేదు. కాకపోతే అంటే కొన్ని సినిమాలు చెప్తా. నాకు నచ్చిన సినిమాలు నేను చెప్తా. మొన్న కన్నప్పకి చెప్పా. ఇప్పుడు ఈ సినిమాకి చెప్తున్నా 3 BHKకి. నెక్స్ట్ ఇలాంటి సినిమాలు ఏమన్నా నాకు కనెక్ట్ అయితే నేను చెప్తా. ఓకేనా? మన ఛానల్ ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే చేసుకోండి. ఓకే. నెక్స్ట్ వీడియో కోసం
మీరంత వెయిట్ చేస్తారు, నేనంత వెయిట్ చేస్తా. నెక్స్ట్ స్టఫ్ కూడా ఇస్తా, మంచి మంచి స్టఫ్స్ ఇస్తూ ఉంటాను అనమాట మీకు. బాయ్ ఫ్రెండ్స్.